హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు చక్కటి కేక్ రెసిపీ సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఈ కేక్ ప్రిపరేషన్ కోసం ఎలాంటి పిండి వాడాల్సిన అవసరం లేదు. ఓవెన్ లేకపోయినా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ కేక్ రెసిపీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని అయితే తీసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, ఈ రవ్వని ఒక కప్పు వరకు ఈ మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పొడిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఈ రవ్వ మరీ మెత్తగా ఏమవ్వదండి, కొంచెం అయితే బరకగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రవ్వ తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు చక్కెర తీసుకొని ఇదే కప్పుతో ఒక అరకప్పు వరకు అయితే ఎలాంటి వాసన లేని ఆయిల్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో వేసేసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు కమ్మటి పెరుగునైతే వేసేసుకోండి. పెరుగు మరి పుల్లగా లేకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆయిల్ పెరుగు బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు అయితే మైదా పిండిని వేస్తున్నాను. ఈ రవ్వతో కేక్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోతుందండి. అలా కాకుండా మంచి బైండింగ్గా ఉండటానికి ఒక 2 స్పూన్లు మైదా అయితే వేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండి అంతా కూడా ఈ పిండి బ్యాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఈ రవ్వ కొద్దిగా నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కేక్ ప్రిపేర్ చేసే ఈ కేక్ మౌల్డ్కి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా చుట్టూరంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ కేక్ ప్రిపేర్ చేయడానికి కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీకు ఈ కేక్ మౌల్డ్ అవైలబుల్గా లేకపోతే ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసి పిండి డస్ట్ చేశారంటే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మాడిపోకుండా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక బటర్ పేపర్ని అయితే ఇలా బాటంలో రౌండ్గా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్కి కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి. కేక్ బ్యాటర్ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక స్టాండ్ అయితే ఇలా సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి మీడియం మంట మీద ప్రీ హీట్ చేసేసుకోవాలి. ఇలా ఎయిర్ అనేది పోకుండా సెట్ చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి మిక్స్ చేసుకుందాం. 10 నిమిషాలకి రవ్వ అనేది చక్కగా నానిపోయింది. ఇలా నానిన ఈ రవ్వని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కేక్ మనకి ఫ్లఫీగా రావడానికి ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇందులో కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇందులో మొత్తం కూడా వేయకుండా ఒక 1/2 గ్లాస్ అయితే వేస్తున్నాను. పిండి బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఈ పాలు వేయడం వల్ల కేక్ బ్యాటర్ వచ్చేసి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పాలు మొత్తం వేయకుండా మనకి ఎంతైతే సరిపడతాయో అంతవరకు వేసుకుని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీకు కేక్ బ్యాటర్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రిబ్బన్ ఫోల్డింగ్ మెథడ్లో ఉంటే కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్లోకి మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, ఇలా వేసినప్పుడు ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేశారంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా చక్కగా సెట్ అవుతుంది పిండి అంతా కూడా. ఇప్పుడు దీనిపైన మంచిగా డెకరేషన్ కోసం కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీని ఇలా పై వరకు వేసేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని అయితే బేక్ చేసుకుందాం. ముందుగా ఇలా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా మూత తీసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కేక్ మౌల్డ్ని ఈ గిన్నెలోకి అయితే సెట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఎయిర్ అనేది పోకుండా ఇలా కరెక్ట్గా మూత పెట్టేసుకోండి. మంటని మీడియం హీట్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, కేక్ అయితే చక్కగా పొంగిపోయి ఫ్లఫీగా వచ్చేసింది. ఇలా ఒక టూత్పిక్తో గుచ్చి చూసారంటే మనకి బేక్ అయింది లేదు తెలుస్తుందండి. చూసారా, పిండి అనేది అంటుకోలేదు, చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత చుట్టూరా అంచులంతా కూడా కేకుని డీమాల్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో ఇలా చుట్టూరా అంచులంతా కూడా ఓపెన్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఫ్లిప్ చేశారంటే చక్కగా
ఊడొచ్చేస్తుంది. ఇలా పైవైపు కొంచెం ట్యాప్ చేసుకొని ఇలా తీసారంటే కేక్ అనేది చక్కగా ఉడొచ్చేస్తుంది. ఇలా డీమౌల్డ్ చేసిన తర్వాత పైవైపు ఉన్న బటర్ పేపర్ అయితే తీసివేసేయాలి. ఇలా తీసిన తర్వాత చూడండి కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సుజీ రవ్వతో ఎగ్స్ లేకుండా పిండి వాడకుండా చక్కటి ఫ్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సింపుల్గా షాప్లో కొనే అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. చూడండి ఇక్కడ మీకు పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఈ రవ్వని మిక్సీ పట్టి చేసాం కదా, పిండిలాగానే ఫ్లఫీగా వచ్చేసింది. విడిపోకుండా చాలా బాగుందండి. టేస్ట్ కూడా అంతే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి సింపుల్గా ఇలా రవ్వ కేక్ని ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.